దేవుణ్ణి చూడాలా అని మనకు అనిపిస్తే ఆ కోరిక మాత్రమే అక్కడికి చేరాం. ఇక్కడ అందుకు మాత్రమే ఇక్కడ మనం పిలువబడ్డాం. అందుకు మాత్రమే మనం ఇక్కడికి వచ్చాం. ఈ వాక్యం ఏం చేద్దంటే మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది, పవిత్రపరుస్తుంది. ఇది మన పాదాలకు దీపంగా ఉంటుంది. మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది, పవిత్రపరుస్తుంది, ప్రేమను పుట్టిస్తుంది, దయని కలిగిస్తుంది. ఇది చేసే పని. ఇలాంటి శుద్ధి చేసుకుంటూ వెళుతున్నప్పుడు మనము దేవుని పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఆయన చూస్తాం. అక్కడ ఆ శుద్ధి మనం ప్రతి వాక్యంలో కడుక్కుంటూ పోతా ఉన్నప్పుడు, వాక్యం మాట్లాడుతున్నప్పుడు, అయ్యో ఇది నా కొరకే, నేను నా మనసు ఇలా ఉంది, నా ఆలోచన ఇలా ఉంది, నా ప్రవర్తన ఇలా ఉంది, నా నడవడిక ఇలాగుంది, అప్పుడు సరిదిద్దుకోవాలి అనేటువంటి భావన ఏది కలిగిస్తుంది? ఈ హృదయం కలిగిస్తుంది. ఏంటో అని చెప్తాడు పొద్దుగులు, ఇదే అయిపోయిన తర్వాత కానుకేసి వెళ్ళిపోదా. దేవుడు మనకు అన్నం పెడుతున్నాడుగా, పోషిస్తున్నాడుగా, కాపాడుతున్నాడుగా, తోడుగా ఉన్నాడుగా. ఈ భావన చేత అసలు ఉద్దేశాన్ని మర్చిపోయి వెళ్ళవలసిన స్థలానికి వెళ్లకుండా మరొక మార్గానికి వెళ్ళడానికి మన మార్గాన్ని మనమే సిద్ధపరుచుకుంటూ ఉన్నాం. ఈ పండుగ దినాల్లో మనం ఉన్నాం. అందరం కూడా మరి ఒకే మనస్సు కలిగి ఉండాలా అనేది దేవుని యొక్క ఉద్దేశము. అందుకే మనం ఇక్కడ చేర్చబడ్డాం, అందుకే మనం ఇక్కడ కూర్చున్నాం, అందుకే మన ప్రభుని ఆరాధన చేస్తున్నాం. ఈ ద్వేషభావాలు, అసూయ, ద్వేషం, కక్ష, క్రోధాలు ఇవన్నీ కూడా మనలో ఉన్న అంతకాలం దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధం ఏమాత్రము ఉండదు. ఈ విషయాన్ని గ్రహించి మన హృదయాన్ని శుద్ధిపరచుకుంటూ ఈ మోసకరమైనటువంటి హృదయాన్ని కాస్త అది చెప్పినట్టుగా వినకుండా ఆడి కొట్టు, ఆడి తిట్టు, ఎందుకు నేనేది అన్నారుగా, మరి ఎందుకు పోతా వాళ్ళ ఇంటికి, వాళ్ళు ఏదో అడిగితే ఇవ్వలేదుగా, ఎందుకు వెళ్తా, వాళ్ళు ఎందుకు పలుకుతారు వాళ్ళతోటి. ఈ హృదయం ఇవన్నీ కూడా నడిపే యంత్రం. అది ఆ యంత్రం చెప్పిన పాపం చేయడానికి, తప్పు చేయడానికి, పొరపాటు చేయడానికి, అబద్ధాలు ఆడటానికి, మోసం చేయడానికి, వీటన్నిటికీ ప్రేరేపించేదే హృదయం. ఆ హృదయ ప్రేరణకు లోబడకుండా దేవుని సహవాసంలో కొనసాగుతూ ఐకమత్యంగా ప్రేమ కలిగి మనం ప్రయాసపడాలి. నేను ఆ పచ్చవులో చూశాను. నేను అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి, రివ్యూ మినిస్ట్రీ మీటింగులు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక అమ్మ అందరూ మందిరంలో ఉండండి, ప్రార్థన టైం అయింది అని చెప్పంటే వంట చేస్తున్నారు. అక్కడ వాళ్ళేమన్నారు, అయ్యా ఒకరిద్దరు మాకు పంపించడం కాదు, మేమందరం ఉంటాం అక్కడ వంట దగ్గర, మందరం వచ్చేస్తాం మందిరంలోకి ఒకసారి, అంతేకాని కొంతమంది వాళ్ళు వినాలి కదా, మరి వాళ్ళు వంట చేస్తాం మేమే లోపలికి వస్తే కాదు కదా అని వాళ్ళు నా మాట చెప్పడం చేత కొంత ఆలస్యం ప్రారంభించబడింది. అందరూ మందిరం పట్టకుండా వచ్చారు, ప్రశాంతంగా దేవుని మాట విన్నారు, అందరూ ప్రార్థన చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఈ ఐకమత్యం, ఈ సమాధానం మనలో కూడా ఉండాలి. ఇది మొట్టమొదటి మందిరం, ఇది ప్రార్థించబడిన మందిరం ఇది. మరి రూబెన్ గారు ఈ ఊరే, వేరొక ఊరు మాత్రం కాదు. ఆలోచించండి, మన హృదయం ఏం చెప్తుంది, అది ఏం చేయిస్తుంది మనల్ని ఎటువైపు నడిపిస్తూ ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన ప్రేమ ఎలాగ ఉంది. ప్రేమను గమనించండి. ఇలాగే ఉండదు, రోజులు ఇలాగే ఉండవు. నిన్నన్నట్టుగా ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. ఏ క్షణానికి ఏం మారుద్దు, ఎలా మారుతామో తెలియదు.
అనుకున్న మనం ఈ వయసు ఇలాగే ఉంటుంది, ఈ ఐశ్వర్యం ఇలాగే ఉంటుంది, మా ప్రవృత్తి ఇలాగే ఉంటుంది, మాకు అన్ని ఇలాగే జరుగుతాయి అనుకుండొచ్చు. నువ్వు కాకపోవచ్చు. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు. మనం ఏ పాటి వాళ్ళం, మన బ్రతుకు ఏ పాటిది. ఎన్నో రకరకాల రోగాలు చూస్తున్నాం మనం. కుదరని రోగాలు, నయం కాని రోగాలు, లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా నయం కాని రోగాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమ కలిగి హృదయాన్ని శుద్ధిపరుచుకొని దేవుని రాజ్యం, దేవుని చూడడానికి మనం సిద్ధపడాలి. దేవునికి స్వస్థత చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మంచి వర్తమానం ఇంటికాడ కూడా వింటూ ఉంటాను నేను. చాలా అద్భుతమైన వర్తమానం వినబడుతూ ఉన్నాయి. మీకు అవి ఎంతవరకు మీకు అర్థమవుతుందో నాకైతే తెలియదు, కానీ చాలా స్పష్టమైన, లోతైన, మరి మనం సరి చేయగలిగిన వర్తమానాలు మీకు అందించబడుతూ ఉన్నాయి. ఆలోచించండి. ఈ అవకాశం అలా నీకు వస్తుందో రాదో, ఏం జరుగుతుందో మన జీవితంలో తెలియదు.